ఇప్పటి వరకు మీరు నేను అనుకుంటున్నట్టు శోభాచంద్ర గారిది యాక్సిడెంటల్ డెత్ కాదు సార్, ప్రీ ప్లాన్. ఇందాక మీకు జ్యూస్ ఇద్దామని వస్తే హడావుడిగా వెళ్ళిపోయావు. ఏదో ఆఫీస్ టెన్షన్లో ఉన్నా అని నేను కూడా నేను డిస్టర్బ్ చేయలేదు. అలా ఎందుకున్నావు బావా? అసలు ఆఫీస్లో ఏం జరిగింది? ఆఫీస్లో ఏం జరగలేదు అపూర్వ, నా జీవితంలోనే పెద్ద విషాదం జరిగింది. అదే శోభాచంద్ర మరణం. అయ్యో బావా, ఎప్పుడు చనిపోయిన అక్క గురించి ఇప్పుడు ఇలా బాధపడడం ఏం బాగోలేదు బావా. ముందు కాఫీ తాగండి. వద్దపూర్వ, ఇప్పుడు నాకేం తాగాలనిపించట్లేదు. నీకు తెలుసా, మీ శోభ అక్క ఫ్యాక్టరీ షార్ట్ సర్క్యూట్ యాక్సిడెంట్లో చనిపోలేదు. అది మర్డర్. ఏం మాట్లాడుతున్నావు బావా? అజాత శత్రు అయిన అక్క మర్డర్ అవడం ఏంటి? నేను నమ్మలేను బావా. ఎస్ఐ చెప్తున్నప్పుడు నమ్మాలో లేదో నాకు కూడా అర్థం కాలేదు అపూర్వ. అది తెలుసుకుందామని ఆ ఎస్ఐని మన గెస్ట్ హౌస్ కి రమ్మన్నా. నేను ఆ గెస్ట్ హౌస్ కి వెళ్లేసరికి ఎస్ఐ అక్కడ చనిపోయి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ ఎస్ఐ నాకు నిజం చెప్పేస్తాడని ఎవరో చంపేసుంటారు కదా. నా శోభ ఆయుష్ తీరి చనిపోలేదు. ఎవరో రాసిన మరణ శాసనం కొద్ది చనిపోయింది. ఎవరు? నా శోభ మరణ శాసనం రాసింది ఎవరు? గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. చినుకంత వర్షం, అణువంత పాశం, సంద్రాన్ని తాకింది సెలయేరులా. ఇది సంతోషమో మేఘ సందేశమో, హరివిల్లు విరిసింది నిశిలో ఇలా. మది సందేహమో విధి సందోహమో, బంధాలు మారాయి ప్రబంధాలుగా. గగన్, ఈ అబ్బాయి ఎవరు నాన్నా? పేరు శివ అమ్మ. ఈ రోజు నుండి మన ఇంట్లోనే ఉంటాడు. నమస్కారం అండి. నమస్కారం. ఎందుకుంటాడో ఏంటోనని తెలుసుకోవచ్చా నాన్నా? శివకి ఒక అమ్మ చెల్లి కూడా ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని వాళ్ళ నాన్న నడి రోడ్డు మీద వదిలేశారు. మనకదే అమ్మా. కుటుంబం బరువు మోయలేక వదిలేసేవాళ్లు కొంతమంది. పరస్త్రీ వ్యామోహంలో పడి అష్ట ఐశ్వర్య సుఖాలని అనుభవించడానికి వదిలేసుకునేవాళ్లు కొంతమంది. ఇంకా వేరే వేరే కారణాలతో కుటుంబాల్ని వదిలేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలీదమ్మా. నాకులాగే తను కూడా అమ్మ చెల్లి బరువు మోద్దాం అనుకున్నాడు.
నా మాట ఇదే అన్నయ్య. బానే ఉన్నావు కదా దున్నలాగా. బయటికి పోయి హాస్టల్లో కప్పులు కడుగుతూ పాత సినిమా హీరోలా ప్రైవేట్ గా చదువుకుంటూ ప్రయోజకుడి అవ్వు పో. శివ నువ్వు శివ ఇక్కడ ఉండటం నీకెందుకు ఇష్టం లేదో ఒక్క రీజన్ చెప్పు. నీ రీజన్తో నేను కన్విన్స్ అయితే శివని నేను బయట ఎక్కడైనా హాస్టల్లో పెట్టి చదివిస్తా. అసలు ఈ అబ్బాయికి నువ్వు షెల్టర్ ఇవ్వడమే నాకు నచ్చలేదన్నయ్య. ఏంటి ఒక రీజన్ అన్నావు కదా, ఇచ్చావు కదా భూమికి షెల్టర్. నీ గుండెల మీద తన్ని అందరినీ ఏడిపించి వెళ్ళిపోయింది. అది చాలదా అన్నయ్య మనకి? పూరి మన 5 వేళ్లే ఒకలా ఉండవు.